దీంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు. మనతో పాటు జింకా విజయలక్ష్మి గారు వైసీపీ నాయకురాలు జాయిన్ అయ్యారు. నమస్తే అండి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, టీటీడీ గోశాలలో ఏదో జరుగుతోంది, హడావిడి చేశారు అని చెప్పి మీరు చాలా హడావిడి చేశారు, అదన్నారు ఇదన్నారు, చివరికి ఇంటికే పరిమితం అయ్యారు. ఓకే, ఇప్పుడు సవాల్ చేసినప్పుడు మీరు కూటమి నేతలంతా వచ్చినప్పుడు మీరు రావాలి కదా. ఇంకోటి హౌస్ అరెస్ట్ అంటున్నారు, అండ్ వాళ్ళేమో ఆధారాలతో సహా చూపిస్తామని అంటున్నారు. పోనీ మీరేమైనా ఆధారాలు చూపిస్తారా అంటే మీరు ఏమి చూపించట్లేదు. సరే, అసలు ఎక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఏం చేస్తున్నా అనేది మేము ఆధారాలతో సహా చూపిస్తామంటే మీరు రాలేదు. ఈరోజు హౌస్ అరెస్ట్ అంటున్నారు. ఇప్పుడు మనం కింద విజువల్స్ లో చూస్తున్నాము. హౌస్ అరెస్ట్ అంటే అదా, లేకపోతే పోలీసులు గృహ నిర్బంధం చేసి వాళ్ళ ఇంటికి కూడా గేట్లు వేసేసి చుట్టూ పోలీసులు కొంతమందిని పెడతారు, అది హౌస్ అరెస్టా? ఇది హౌస్ అరెస్టా? హౌస్ అరెస్ట్ చేస్తే మరి అంతమంది ఎందుకున్నారు నాయకులు? ఓకే, మీకు చెప్పారు కూటమి నేతలు ఎంతమంది వస్తున్నారు, అండ్ పోలీసులు కూడా వాళ్ళని రానివ్వలేదు. ఎస్కాట్ ఇవన్నీ ఏమీ వద్దు, మీ పిఏలు కూడా వద్దు, మీరు మాత్రమే వెళ్ళండి అని చెప్పి మాట్లాడారు. మిమ్మల్ని కూడా అదే విధంగా వెళ్ళమన్నారు. ఎస్పీ ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఏంటి మీరు 2000 మందితో ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు 5-6 మాత్రమే ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు సవాల్ చేసినప్పుడు స్వీకరించారు, స్వీకరించినప్పుడు దాన్ని అమలు చేసి చూపించాలి కదా. తప్పకుండా అండి. అందరికీ నమస్కారం. ఫ్రెండ్ అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సవాల్ చేసింది ఎవరండి? అసలు పల్లా శ్రీనివాస్ గారు, టిటిడి రాష్ట్ర అధ్యక్షులు గారు చేశారు. అదే స్వీకరించారు. ఎవరండి? ఎక్కడున్నారండి? తిరుపతికి వచ్చారా? భూమన కరుణాకర్ రెడ్డి గారికి సవాలు చేసినటువంటి శ్రీనివాసులు గారు తిరుపతికి వచ్చారా? ఒకసారి ఆ విజువల్స్ కూడా ఉంటే చూద్దాం మనం. తప్పకుండా ఆయన మాట్లాడుంటారు కదా. పోనీ లడ్డు వ్యవహారంలో ఎంత ట్రోల్ కావాలంటే అంత ట్రోల్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంతా కలిపి ట్రోల్ చేసినారు. మరి గోవులు చనిపోతున్నాయి అని చెప్తే ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి 10 ఆవులో 8 ఆవులో చనిపోయినాయి, మేము ఇంకా కమిటీ వేసుకోవాలా, మాకు ఇంకా తెలీదు అని అంటాడు. తర్వాత ముఖ్యమంత్రి గారైతే అసలు ఏమీ చనిపోలేదు అని చెప్తారు ఒకనొక సందర్భంలో. అదే టీటీడీ ఈఓ గారు ఏం చెప్తారు? 42 43 చనిపోయినాయి అని చెప్తారు. మరి ఈ రోజు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారము ఒక లిస్ట్ వచ్చిందండి. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఒక లిస్ట్, గోశాల నుండి ఒక లిస్ట్ వచ్చింది. మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరికి కూడా. ఇది ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్వి గో సంరక్షణశాల ఎప్పుడు డీటెయిల్స్ ఆఫ్ డెత్ అకరెన్స్ ఆఫ్ ఎస్వి గో సంరక్షణశాల టిటిడి తిరుపతి డ్యూరింగ్ ది ఇయర్ 2024-25 ఫ్రమ్ April 24 to March 2025. అప్పుడు ఏప్రిల్ నుండి ఎన్ని ఆవులు చనిపోయాయి అనేది స్పష్టంగా గోశాల వాళ్ళే ఒక మేనేజరే ఒక రిపోర్ట్ ఇచ్చారండి. ఎన్ని చనిపోయాయని చూపిస్తున్నాయి? ఒక నంబర్ ఏదైనా? టోటల్ గా 191 చనిపోయాయండి. 191 టోటల్ గా 191 చనిపోయాయి. ఏప్రిల్ 2024 లో 17 చనిపోతే, మే 24 లో 18, జూన్ 24 లో 13, జూలై 24 లో 18, ఆగస్ట్ 24 లో 15, సెప్టెంబర్ 24 లో 21, అక్టోబర్ లో 19, నవంబర్ లో 13, డిసెంబర్ లో 14, జనవరిలో 18, ఫిబ్రవరిలో 13, మార్చిలో 12 గోవులు చనిపోయినాయి. అంటే హిందూ సాంప్రదాయంగా పూజించబడేటువంటి గోవులకు అని చెప్పేటువంటి కూటమి ప్రభుత్వము, ఈ రోజు సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రభుత్వము ఏ రకంగా గోవుల గురించి చర్చ లేకోకుండా, ఏ విధంగా ట్రోల్ చేయకోకుండా పోతాంది. ఎంతసేపు చూసినా కూడా ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసమో, లేదంటే నిజాన్ని అబద్ధం చేయడం కోసం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తాందండి. నిన్న చూడండి, రాష్ట్రము ఎంతో నాశనమైపోయింది అని మాట్లాడుతున్నారు. రాష్ట్రము నిష్ఠదరిద్రంగా మారిపోయింది, రాష్ట్రం అసలు అతలాకుతలమైంది అని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారి నోటి నుండే వస్తుంది 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్పి. మరి మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ అప్పు నిజమని చెప్పారా అండి?
నిజమని చెప్పలేదే, అది అబద్ధము, ఇంత అప్పు మాత్రమే ఉంది అని చెప్పి ఆయన ఖండించారు. అదే విధంగా మీరు ఎంతసేపు మాట్లాడినా కూడా 11 సీట్లు అంటారు. మీకు 2014లో వచ్చింది సీట్లు ఎన్ని? 23 సీట్లు. మీరు 23 సీట్లకు ఎందుకు పరిమితమైనారు ఆ రోజు? టాపిక్ అది కాదండి, టాపిక్ మనం గోశాల గురించి మాట్లాడదాం. గోశాలలో ఏప్రిల్ 2024లో ఎంతమంది ఎన్ని జరిగిన ఆవులు, మే 2024లో ఎన్ని జరిగినాయి? ఏప్రిల్ మేలో ఎవరు అధికారంలో ఉన్నారు? తేడా లేదు. కాకపోతే ప్రజలు ఎవరినైనా కూడా ఇప్పుడు మమ్మల్ని ప్రతిపక్షం అంటారు, రేపు పొద్దున మీకు వచ్చిన 22 మీరు కూడా అంటారు. అక్కడి వరకు కూడా ప్రజలు దాన్ని ఇది చేయాలి. కంపల్సరీగా ఈ 23 సీట్లు వచ్చినందుకే మీరు బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇన్ని 6 కూటములు కలిపి ఈ రోజు ఇన్ని సీట్లు తెచ్చుకున్నారు. అంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో బ్యాక్ డోర్ వెనక్కు పంపించేసినారు. అటువంటి గవర్నమెంట్ ఈ రోజు మళ్ళీ అబద్ధాలు చెప్తాంది. ఒక గోవు చనిపోతే ఆ గోవు గురించి మాట్లాడి, నోరు లేని జంతువు గురించి మాట్లాడాల్సిన ప్రభుత్వము నోరు మూసేదానికి పోలీసుల్ని పంపించింది. ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి మీరు హౌస్ అరెస్ట్ చేయలేదంటున్నారు. మీరు చూపించేది ఒకటే వీడియో చూపిస్తున్నారు. హౌస్ అరెస్ట్ చేసినటువంటి వీడియో మీరు ఎందుకు పెట్టడం లేదు? హౌస్ అరెస్ట్ చేసినారు పులివర్తి నాని గారు. తర్వాత వాళ్ళ వెనకాల ఎంత మంది ఉన్నారు? వాళ్ళు 5 మంది వచ్చినారు అంటున్నారు. మేము కూడా 5 మంది వస్తామని చెప్పినాము. 5 మంది వస్తామని చెప్పినాము. విజయలక్ష్మి గారు ఒకసారి మీరు తర్వాత ఎస్పీ వీడియో కూడా ఒకసారి తర్వాత మీరు చూడొచ్చు ఆయన ఏం మాట్లాడారో. ఎస్పీ కూడా ఏమన్నారు, వాళ్ళు ఇంతమందే వస్తున్నారు, మీరు ఇంతమందే రండి, కావాలంటే మీకు మేము ఎస్కార్ట్ గా ఉంటాము, మేమే పంపిస్తామని చెప్పారు. కానీ మీరు వినలేదు. ఎందుకంటే రోజానే మాట్లాడారు, 2000 మంది వస్తాము అని అంటున్నారు. 2000 మంది ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? గోవులు ఎన్ని ఉన్నాయి? గోవులు 1778 ఎన్నో ఉన్నాయి. మీరేమో 100 ఆవులు చనిపోయాయి అంటున్నారు. 2000 మంది వెళ్తా అంటున్నారు. అక్కడ ఏం చూస్తారు, ఏం చేస్తారు? అసలు మీకు ఒకసారి మీరు రోజా మాట్లాడిన వీడియో కూడా మీరు చూడొచ్చు. ఏంటండి రోజా మాట్లాడిన వీడియో కూడా చూడొచ్చు. ఏం మాట్లాడిందో ఆ మాటలు కూడా వినొచ్చు కదా మీరు. గోవులు ఎన్ని ఉన్నాయి? మనకు కావాల్సింది ఇప్పుడు ఎందుకు క్లియర్ గా చెప్తున్నారు కదా 1778 గోవులు ఉన్నాయి దాంట్లో అని. ఎంతమంది వస్తే ఏమైతుందండి అక్కడ? అంతమంది ఎందుకు? ఇప్పుడు కూటమి నేతలు ఇంతమంది వచ్చారు, సవాల్ని స్వీకరించారు, మీరు వచ్చారు, అంతమంది వెళ్ళొచ్చు కదా. ఇంతమంది ఎందుకు? భూమన గారు సాయంత్రం మాట్లాడిన వీడియో వినండి. నేను ఒక్కడినైనా రావడానికి, ఏ క్షణంలో రావడానికైనా రెడీగా ఉన్నాను. చెప్పండి, మీరే చెప్తున్నారు. వైసీపీ అధికార ప్రతినిధి గారు వస్తానే ఒక లిస్ట్ చదివారండి. ఒక లిస్ట్ చదివినారు. ఆ లిస్ట్ లో ఏమున్నది? వైసీపీ అధికార ప్రతినిధి గారు వస్తానే మన తిరుమల గోశాల రిలీజ్ చేసినటువంటి నెల వైజ్ ఎన్ని ఆవులు చనిపోయినా, ఎన్ని గోవులు చనిపోయినా ఒక లిస్ట్ చదివారు. దాంట్లో ఆవిడ ఎత్తని ఏప్రిల్ 2024 ఎత్తినారు. అంటే ఏప్రిల్ 2024 ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు టీడీడీ చైర్మన్ గా ఉన్నారు, ఆ రోజు గోవులు చనిపోయింది మీ కళ్ళకు కనబడండి. ఈ రోజు ఈ నెలలో మార్చిలోనో ఏప్రిల్లో జరిగింది, ఈ రోజు ఎట్ట చనిపోయినాయని మీరు నిర్ధారణ చేస్తారు. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ గోవులు చనిపోతుందనేమో మీకు లెక్క రాదు. మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. జస్ట్ ఒక పార్టీగా ఉండి ఈ రోజు మీకు వచ్చింది. మీరు చదివిన లిస్ట్ అని చెప్తున్నా అండి. నేను కొత్తగా మీలాగా ఏం చెప్పట్లేదు. కేవలం మీరు చదివిన లిస్ట్ లో నుంచి చెప్తున్నా. ఏప్రిల్ నెలలో చనిపోయినాయన్నారు, మే నెలలో చనిపోయినాయన్నారు. మరి ఏప్రిల్ నెలలో, మే నెలలో ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఎవరు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు, ఎవరు ప్రభుత్వం ప్రభుత్వంలో వాళ్ళు గోవులు చనిపోలేదంటే ఈ రోజు ప్రభుత్వంలో అదే లిస్టు చదివి ఎలా గోవులు చనిపోయింది మీరు డ్రామా వేస్తున్నారు. దీనికి ఒక్కసారి స్ట్రైట్ ఆన్సర్. మనకి మీదంతా వద్దు. ఎందుకంటే తిరుపతిలో జరిగే ప్రజెంట్ ఇష్యూ మీద మాత్రం నేను మాట్లాడుతున్నా. నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని మీరు అడిగిన దాంట్లోనే క్వశ్చన్ సమాధానం ఉంది. ఏప్రిల్ మేలో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన ఆవుల గురించి అడిగితే అప్పుడు చనిపోనాడివి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వచ్చినాక నెల వయసు చనిపోయినటువంటి ఆవులను రిలీజ్ చేస్తే రోడ్డు పైకి వస్తారు. కనీసం ఒకదాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ డ్రామాలు కాక
లేకపోతే మీ ప్రభుత్వానికి ఉనికిని కోల్పోతుంది, మీ యొక్క పార్టీకి ఉనికిని కోల్పోతుందని రోడ్డు తప్పానిచ్చి దీనిలో ఏమన్నా నిజాలు ఉన్నాయా? మీరు ఒక్కదాని చెప్పండి. నెక్స్ట్ మీరు చెప్పినట్టు సాక్షాత్ మినిస్టర్ అడుగుతున్నారు, సాక్షాత్ మీ ఎక్స్ మినిస్టర్ అడుగుతున్నారు, మేము 2000 మందితో వస్తాం. 2000 మందితో ఎందుకు వస్తారు? బలాలు చేశాను, బలాలు చూపించేదానిక ఏదైనా బల ప్రయోగం చేస్తున్నామా? మీరు 5000 మంది వేసుకోండి, మేము 3000 మంది వేసుకుంటాం. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మీరే కదా, మీరే ఎక్కినారు. గోవులు తెలిపినా అంటారు, టీడీ ఎంప్లాయీస్ అందరూ మా అనుచరులు అంటారు. దీనివల్ల ఏదో వస్తుంది సమస్య. మరి ఎందుకు మీకు అర్థం కావట్లేదు? అంటే మీరు ఏదో డ్రామాలు వేసుకునేదానికి తప్పనిచ్చి, లేకపోతే మీ ఉనికిని కోల్పోతుంది, మీరు లీడర్లను తెలియడం లేదు కాబట్టి, మీరు ప్రజలు మిమ్మల్ని మర్చిపోతున్నారు కాబట్టి మీ ఉనికిని కోసం రోడ్డుపై ఖర్చు చూస్తున్నారు. అంతకు తప్పనిచ్చి ఏ రోజైనా ప్రజా సమస్యలు మీరు చేస్తున్నారా? మరి ప్రజాపాలనలో ఇప్పుడు మేము ప్రభుత్వం 10 నెలలు ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఏమన్నా మేము తీసుకుంటామంటే దాని మీద పోరాడండి. అంతేగాని అక్కడ ఏమి కూటమి ప్రభుత్వం అనేది ఒక మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తాను కాబట్టి దాన్ని ఏం చేయలేక తిరుపతిలో వచ్చి నిరసన చేస్తే అందరికీ తెలుస్తున్నారు కాబట్టి మీరు ఇంకేమన్నా చేస్తున్నారా? వైసీపీ పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం లేదు, వైసీపీ పార్టీ ఏ విధంగా ఉన్నాయి? మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టోని ఈ రోజు మీరు ఎందుకు చేయడం లేదన్నా? ప్రజల కోసం ఉపయోగపడేటువంటి మేనిఫెస్టోని మీరు ఎందుకు చేయడం లేదు? ఈ రోజు డిబేట్ అనేది గోశాల గురించి అమ్మా, గోశాల గురించి మాట్లాడదాం. డైవర్షన్ ఎందుకు? మీరు ఈ విధంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేసే మీకు 11 సీట్లు ఇచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్ చేసే 11 సీట్లు వచ్చాయి. ఇంకా కూడా మీకు తెలియడం లేదు, మీకు మనసు కూడా రావట్లేదు. కాబట్టి ఇంకా ఈ రోజు కూడా ఈ 11 సీట్లు కూడా పెట్టుకుని ఒక సీటు కూడా పర్మనెంట్ అవుతారు. దీన్ని నో డౌట్. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటి? తిరుమల గోవుల గురించి వస్తున్నటువంటి అసత్య ప్రచారం, గో మరణాల మీద మీరే చదువుతున్నారు. ఏప్రిల్ మీద చనిపోయినాయని, ఏప్రిల్ మీద ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు, లేకపోతే ఎవరు టీడీ చైర్మన్ గా ఉన్నారు చెప్పండి. ఆ యొక్క విద్యాశాఖ మంత్రి అయినటువంటి గాయత్రి గారితో మాట్లాడదాం. గాయత్రి గారు 1 మినిట్ మనోహర్ గారు, విజయలక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ శ్రీదేవి గారు. గుడ్ ఈవినింగ్ గాయత్రి గారు, మాట్లాడండి. చాలా సార్ మీకు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఒకసారి విజయలక్ష్మి గారు, మాట్లాడచ్చు, విజయలక్ష్మి గారు అర్థం కావట్లేదు. విజయలక్ష్మి గారు ప్లీజ్ ఓకే.